హలో హాయ్ నమస్తే. వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నా పేరు వివేక్. ఐఎమ్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఆర్యన్ కల్చర్ ఆర్ వేదిక్ కల్చర్. ఆర్యన్ కల్చర్ ఆర్ వేదిక్ కల్చర్ అసలు ఇది అప్రాక్సిమేట్ గా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, అకార్డింగ్ టు ద ఒపీనియన్ ఆఫ్ మెజారిటీ హిస్టోరియన్స్, ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 1500 BC ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ దాన్ని మన హిస్టోరియన్స్ ఏ విధంగా చెప్తున్నారంటే, దిస్ పీరియడ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఎర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇది జాగ్రత్తగా వినాలి. అయితే ఈ అర్లీ వేదిక్ పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1500 to 1000 BC అని చెప్తున్నారు హిస్టోరియన్స్. అండ్ ఈ 1000 BC నుండి 1000 BC తర్వాత అంతా కూడా లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, 1000 BC ని ఒక కామన్ బెంచ్ మార్క్ ఈవెంట్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే, ఈ 1000 BC లో ఐరన్ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సొసైటీలోకి, అగ్రికల్చర్ లోకి, ఇండస్ట్రీస్ లోకి. ఆ విధంగా ఒక రెవల్యూషనరీ చేంజెస్ అనేవి జరిగినాయి సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ పొలిటికల్లీ. అండ్ దాని మూలంగా వచ్చిన చేంజెస్ మూలంగానే ఆ 1000 BC నుండి స్టార్ట్ అయ్యే టైం పీరియడ్ ని ఐరన్ ఏజ్ అని పిలవడం జరుగుతుంది. I hope you are noting down the facts. So we are discussing about Aryan culture or Vedic culture. It started approximately somewhere around 1500 BC according to the majority opinion of the historians. And that Aryan culture or Vedic period can be classified into two periods. Early Vedic period existed from 1500 BC to 1000 BC, and the later Vedic period existed. The later Vedic period started from 1000 BC. Here we can observe that 1000 BC is being taken as a benchmark event. Why? Because the iron technology was introduced into the society at around 1000 BC, which brought revolutionary changes socially, economically and politically also. And hence from 1000 BC the time period is called as Iron Age. సో ఇక్కడ మనము ఇంకోటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీనికి ఈ రెండు పేర్లు ఎందుకు వచ్చాయంటే, ఆర్యన్ ఈజ్ అ లింగ్విస్టిక్ టర్మ్, అంటే ఒక భాషకి సంబంధించిన టర్మినాలజీ. ఆర్యన్ అనేది whoever spoke that language, they were called as Aryans. మరి దీన్ని వేదిక్ కల్చర్ అని ఎందుకు పిలుస్తున్నారంటే, మ్యాసివ్ వేదిక్ లిటరేచర్ అనేది మెల్లమెల్లగా డెవలప్ అవడం స్టార్ట్ అయింది ఈ టైం పీరియడ్ లో. అందుకనే దీన్ని పాపులర్ గా వేదిక్ పీరియడ్ అని కూడా పిలుస్తారు. ఇంతకు ముందు అంతా కూడా మనం చూసింది ప్రీ హిస్టారిక్ పీరియడ్, అంటే రైటింగ్స్ ఉండకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఉన్నప్పటికీ సరిగ్గా డీకోడ్ చేయకపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడికి వచ్చే వరకు రైటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇండియా అనేది హిస్టారిక్ పీరియడ్ వైపు వెళ్తుంది ఈ ఆర్యన్ కల్చర్ ఆర్ వేదిక్ కల్చర్. సో దీస్ ఆర్ ద టూ ఆల్టర్నేటివ్ నేమ్స్. దిస్ ఈస్ అ లింగ్విస్టిక్ టర్మ్, అండ్ బికాస్ massive Vedic literature got produced which is completely decoded, they were written in Sanskrit language. So this period is also called as Vedic culture అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 1000 BC తర్వాత మళ్ళీ ఒకసారి ఇంతకుముందు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ లో చూసిన మేజర్ సిటీస్, పెద్ద పెద్ద టౌన్స్, ఆ అర్బన్ యాక్టివిటీస్, అర్బనైజేషన్, అవన్నీ కూడా మళ్ళీ 1000 BC తర్వాత చూడొచ్చు. ఇట్ ఈస్ అ సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మరి వీళ్ళు ఏ రేస్ కి చెందిన వాళ్ళు? డెఫినెట్ గా చాలా మంది హిస్టోరియన్స్ ఒపీనియన్ ఏంటి అంటే, దే వర్ నాట్ ఇండిజినస్ పీపుల్, దే మైగ్రేటెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఏ రేస్ కి చెందడం జరిగింది అంటే, ఇట్ వాజ్ నార్డిక్ రేస్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు హోమోసేపియన్స్ గురించి చెప్పుకున్నాము. హోమోసేపియన్స్ అనేది స్పీషీస్ నేమ్. స్పీషీస్ ఇస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ రేసెస్ అని చెప్పాను. అయితే వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ మెడిటరేనియన్స్, వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ మన ప్రోటో ఆస్ట్రోలాయిడ్స్, వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ మంగోలాయిడ్స్, వీళ్ళందరి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అట్లా ఈ సెంట్రల్ ఏషియా నుండి వచ్చిన ఆరియన్స్ వీళ్ళు ఏ రేస్ కి చెందిన వాళ్ళు అంటే నార్డిక్ రేస్. ఇట్ ఈస్ అ రేషియల్ టర్మ్ and this is a linguistic term,
and this is an alternative name given because of the production of massive Vedic literature, and the 1000 BC is taken as a benchmark event here because it brought revolutionary changes in society, economy and polity of India undoubtedly. So ఇంకా ముందుకు పోతే ఈ డీటెయిల్స్ మనం ఇంకా ముందుకు పోతే ఈ ఆర్యన్ కల్చర్ ఆర్ వేదిక్ కల్చర్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఐఎమ్ రబ్బింగ్ దిస్, ఇక్కడ మనం చూడాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వేర్ డిడ్ దిస్ ఆర్యన్స్ కమ్ ఫ్రమ్. ఓకే, రకరకాల థియరీలు ఉన్నాయి మనకి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే ఇంపార్టెంటో అవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. అయితే డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ ఆరియన్స్, ఇవి మనం ఒకసారి చూసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవేవి ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ థియరీ, దిస్ వాజ్ గివెన్ బై ఏసీ దాస్ అండ్ సంపూర్ణానంద్. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఆరియన్స్ అనే వాళ్ళు బయట నుండి ఎక్కడి నుండో రాలేదు, దే ఆర్ వెరీ మచ్ ఇండిజినస్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే చెప్తున్నారు. మరి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎక్కడికి చెందిన వాళ్ళు అంటే, దే ఆర్ సేయింగ్ దట్ దే బిలాంగ్ టు సప్త సింధు రీజన్. దీన్ని బాగా అబ్జర్వ్ చేసి కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకోవాలి. సింధు అంటే ఇండస్ రివర్, మరి సప్త సింధు అంటే ఇండస్ ప్లస్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్. మనకు తెలిసినవే, జాగ్రఫీలో కూడా మనం నేర్చుకుంటాం. అవి ఏంటి అంటే జేలం, రావి, బియాస్, సట్లెజ్, చినాబ్. ఓకే, మరి 1 + 5 6 అవుతుంది, కానీ సప్త అంటే 7. మరి ఈ 7th రివర్ ఏంటి అంటే సరస్వతి. మోస్ట్ ఆఫ్ దిస్ గాట్ డ్రైడ్ అప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థార్ డెజర్ట్. అది కూడా చూద్దాం మనం కమింగ్ డిస్కషన్స్ లో. అయితే ఈ రీజన్ ఏదైతే ఉందో, ఇక్కడికి ఇండిజినస్ పీపుల్ అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే ఏసీ దాస్ అండ్ సంపూర్ణానంద్. వీళ్ళ ప్రకారం వీళ్ళు ఎక్కడి నుండో అవుట్ సైడ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ నుండి రాలేదు, అండ్ దే ఆర్ వెరీ మచ్ ఇండిజినస్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. దే బిలాంగ్ టు దిస్ రీజన్ వేర్ దీస్ రివర్స్ వర్ ఫ్లోయింగ్. అక్కడ చుట్టుపక్కల నుండే వచ్చిన వాళ్ళు అని చెప్పడం జరిగింది. అయితే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అమాంగ్ మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. చాలా మంది కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇంకో థియరీ గురించి మనం నేర్చుకుందాం. సెకండ్ థియరీ ఇక్కడ మనం చూసినట్టయితే, మనకి చాలా ఫేమస్ పర్సనాలిటీ, ఒక గ్రేట్ సోషల్ రిలీజియస్ రిఫార్మర్ దయానంద్ సరస్వతి. మీకు అందరికీ తెలిసిన మనిషే. ఆర్య సమాజ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసిన మనిషి. ఈ దయానంద్ సరస్వతి ప్రకారం, ఈయన థియరీ ప్రకారము ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్ టిబెట్, దే బిలాంగ్ టు టిబెట్ అని చెప్పడం జరుగుతుంది. దేర్ ఒరిజినల్ హోమ్ ఈస్ టిబెట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే మనము ఆయన ఏ విధంగా చెప్పాడు, మరి ఆయన రీసెర్చ్ ఏంటి, ఆయన ఎందుకు అనుకున్నాడు, ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు. జస్ట్ ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దయానంద్ సరస్వతి సెడ్ దట్ టిబెట్ ఈస్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్. ఏసీ దాస్ అండ్ సంపూర్ణానంద్ దే సెడ్ దట్ the Sapta Sindhu region is the original home of Aryans. ఈ థియరీ కూడా పెద్ద శాతాన ఎక్కువ మంది హిస్టోరియన్స్ నమ్మలేదు. అయితే థర్డ్ ఇంపార్టెంట్ థియరీ, మన అందరికీ తెలిసిన మనిషే, ఒక ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అండ్ హీ ఈస్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ బై ద బ్రిటిషర్స్. ఆయన ఎవరో కాదు, మన బాలగంగాధర్ తిలక్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో ఒక ఊపిన మనిషి. అయితే ఈ బాలగంగాధర్ తిలక్ కూడా ఒక ఒపీనియన్ తో రావడం జరిగింది. ఆరియన్స్ ఎక్కడి నుండి వచ్చారు అంటే, అకార్డింగ్ టు హిమ్ ఆర్టిక్ ఈజ్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అని చెప్పడం జరిగింది. అండ్ అదే పేరు పైన హీ రోట్ ఎ టెక్స్ట్ ఆల్సో, ఆర్టిక్ ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అని. దీన్ని కూడా చాలా మంది హిస్టోరియన్స్ నమ్మడం జరగలేదు, కొంతమంది నమ్మారు. అయితే మనం ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు గో విత్ ద ఒపీనియన్ గివెన్ బై మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ వేర్ దేర్ ఆర్ నో యాక్చువల్ కాంక్రీట్ ఎవిడెన్సెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఐఎమ్ రబ్బింగ్ దిస్ ఫోర్త్ థియరీ, దిస్ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ అమాంగ్ ద హిస్టోరియన్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ గివెన్ బై అన్ ఇండాలజిస్ట్, ఈయన ఒక యూరోపియన్, అండ్ ఆయన పేరే మ్యాక్స్ ముల్లర్. ఈ వాజ్ అన్ ఇండాలజిస్ట్. అయితే ఈ ఇండాలజీ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ఫస్ట్, ఇండాలజీ ఈజ్ స్టడీయింగ్ ద ఏన్షియంట్, డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఏన్షియంట్ కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్. అదొక సబ్జెక్ట్, సెపరేట్ సబ్జెక్ట్, అండ్ చాలా ఫారెన్ యూనివర్సిటీస్ లో కూడా ఉంది.
అది మన గొప్పతనం, అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అయితే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కాబట్టి. అయితే ఇక్కడ మ్యాక్స్ ముల్లర్ విషయానికి వస్తే ఈయన చెప్పింది ఏంటి అంటే, ఈయన ముందుకు తీసుకొచ్చిన థియరీయే సెంట్రల్ ఏషియన్ థియరీ. Central Asian theory was explained by Max Muller. According to that, Central Asia is the original home of Aryans. ఈయన చేసిన రీసెర్చ్ ప్రకారం, ఈయన చేసిన కంక్లూజన్ ప్రకారం ఏంటి అంటే, ఈ ఆర్యన్స్ అనే వాళ్ళు ఎక్కడో ఒక సెంట్రల్ ఏషియాలో, లెట్ us say this is the point, ఇది సెంట్రల్ ఏషియా అనుకుందాం, ఇక్కడ సమ్ రీజన్ కి చెందిన వాళ్ళు టర్కీ, ఇన్ అండ్ అరౌండ్ టర్కీ అనుకుందాము. అయితే ఈయన చెప్పడం ప్రకారం ఏంటి అంటే, వన్ బ్రాంచ్ ఆఫ్ ఆర్యన్స్ moved in this direction, one branch of Aryans moved in this direction, అంటే ఒక ఈస్ట్ డైరెక్షన్ అండ్ వెస్ట్ డైరెక్షన్. అయితే ఈయన ప్రకారము ఈ దిస్ బ్రాంచ్ విచ్ మూవ్డ్ ఇన్ ఈస్టర్న్ డైరెక్షన్ కొంతకాలము పర్షియాలో ఉండి, కొంతకాలము మన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉండి, దాని తర్వాత పర్మనెంట్ గా మైగ్రేట్ అయ్యి మళ్ళా గాంజెస్ బేసిన్ దగ్గర సెటిల్ అయినారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ బ్రాంచ్ ఎవరైతే ఉన్నారో మెడిటరేనియన్ కోస్ట్ అంటే గ్రీస్ దాని సరౌండింగ్ ఏరియాస్ లో సెటిల్ అయినారని తెలియడం జరుగుతుంది. అయితే ఇంకా అక్కడ కాగలేదు ఈ మ్యాక్స్ ముల్లర్ థియరీ ప్రకారము ఆయన లాంగ్వేజెస్ లో, అంటే వీళ్ళు ఎక్కడైతే ఇన్ని సంవత్సరాలు మైగ్రేట్ అయినారో, ఎక్కడైతే సెటిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజెస్ అన్నిటిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఒక కామనాలిటీ దొరికింది ఆ లాంగ్వేజెస్ లో. ఏంటి అంటే, there is one commonality and there are some commonalities in the languages. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను అంత పెద్ద ఎక్స్పర్ట్ కాదు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. ఇప్పుడు గ్రీక్ లాంగ్వేజ్ లో మదర్ ని మ్యాటర్ అంటారు, మనం సాంస్క్రిట్ లో మాతృ అని పిలుస్తాం. అట్లా దేర్ ఆర్ మెనీ సిమిలారిటీస్. వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఏం భాషలు వచ్చాయో ఆ కామనాలిటీస్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసిన మనిషి మ్యాక్స్ ముల్లర్. అండ్ దానికి కారణం ఒక కామన్ యాన్సిస్ట్రీ ఎక్కడైనా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఇన్ని కామనాలిటీస్ ఎట్లా వస్తాయి, కామన్ లాంగ్వేజ్, ఇన్ని లాంగ్వేజెస్ వీళ్ళు డిఫరెంట్ రీజన్స్ లో మాట్లాడి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎమర్జ్ అయిన లాంగ్వేజెస్ లో కామనాలిటీస్ ఎట్లా కలుస్తాయి. దేర్ కుడ్ హ్యావ్ బీన్ సమ్ కామన్ యాన్సిస్ట్రీ. ఆ కామన్ యాన్సిస్ట్రీ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ సెంట్రల్ ఏషియా. సో మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేద్దాం ఆల్ ద మేజర్ థియరీస్. అకార్డింగ్ టు ఏసీ దాస్ అండ్ సంపూర్ణానంద్, the Aryans' original home is Sapta Sindhu region, which is not much accepted theory. Whereas Dayananda Saraswati came with his own theory, that is where he said the Aryans belong to Tibet region. That is also not much accepted among the historians community. And Balagangadhar Tilak, he wrote a book also saying that the original home of Aryans is Arctic region. ఆర్టిక్ మేము జాగ్రఫీలో చదువుకునే ఉంటారు. సో ఆర్టిక్ ఇస్ ద ఒరిజినల్ హోమ్ అన్నారు, అది కూడా పెద్ద నమ్మేటట్లేదు. బట్ మ్యాక్స్ ముల్లర్ అండ్ Indologist who had done immense research on the cultures and civilizations that existed in India, he said that these people have come from Central Asia, some region in Central Asia, but these people when they were in Central Asia, they migrated to different parts of the world in different branches. Like that, one branch spreaded towards east, one branch spreaded towards west, and he checked all their living styles, he checked all their languages, and he found there are many commonalities in the languages. And the commonalities could have been because of common ancestry, and that common ancestry must have started somewhere in Central Asia. So this is the theory, this is the concept that I wanted to discuss about the original home of Aryans. So we have discussed about the fundamentals about the Aryan culture or Vedic culture, the alternative names, how those names were given, and we have discussed something about the time period also, and we have finally discussed about the original home of Aryans. అయితే ఇక్కడ మనకి డౌట్ రావాల్సింది ఏంటి అంటే, why these Aryans, అంటే what made these Aryans to leave their original home? Why they migrated from one place to another place? ఎందుకు వాళ్ళ మైగ్రేషన్స్ అట్లా కొనసాగించారు? ఆఫ్ కోర్స్ గ్యాలెటిక్ బేసిన్ దగ్గర ఫైనల్లీ సెటిల్ అయినారు వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్ అని మనం చూసినట్టయితే. ఎస్, ఫర్టైల్ ల్యాండ్స్ కానీ ఆ రివర్స్ కానీ అక్కడ ఉండడం మూలంగా దే లెట్ అ సెటిల్ లైఫ్ వెన్ దే గాట్ సెటిల్ పర్మనెంట్లీ సెటిల్ దేర్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, అసలు వై దే లెఫ్ట్ దేర్ ఒరిజినల్ హోమ్ అని ఆలోచించాలి. దీనికి కూడా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ఏం లేదు. అయితే దీనికి చాలా హైపోథెసిస్లు ఉన్నాయి. వీ హ్యావ్ టు గో విత్ ద 3 మేజర్ హైపోథెసిస్. వన్ రీజన్ కుడ్ బి అ న్యాచురల్ డిజాస్టర్, ఏదైనా అయి ఉండొచ్చు, ఎర్త్ క్వేక్ ఇంకో ఏదో.
సో అదొక రీజన్. రెండో రీజన్ ఏంటి అంటే దే కుడ్ హ్యావ్ బీన్ అ థ్రెట్ ఫ్రమ్ అనదర్ పవర్ఫుల్ ట్రైబ్. ఆ టైంలో అన్ని ట్రైబ్సే. సో ఇంకేదైనా పవర్ఫుల్ ట్రైబ్ తో థ్రెట్ మూలంగా వాళ్ళు కొత్త లొకేషన్స్ ఎదుర్కోవడానికి ముందుకెళ్ళి ఉండొచ్చు. ఇంకో రీజన్ ఏంటి అంటే డెఫిషియన్సీ ఇన్ ద రిసోర్సెస్ వేర్ దేవర్ లివింగ్. అయితే అక్కడ సరైన క్లైమేటిక్ కండిషన్స్, సరైన రిసోర్సెస్ లేకపోవడము, వాళ్ళకి ఎక్కడైతే ఫేవరబుల్ గా సెటిల్ లైఫ్ ఉంటుందో అది ఎత్తుక్కోవడానికి ముందుకెళ్ళి ఉండొచ్చు. ఈ మూడు కూడా హైపోథెసిస్ లే, ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. అండ్ సో ఫైనల్లీ దిస్ ఇస్ ద టాపిక్ that I wanted to discuss today. I hope you enjoyed this session. Thank you so much, Vivek, signing off. Bye.